ఒకప్పుడు ఒక చిన్న పట్టణం దగ్గర ఉన్న అడవిలో దావీదు అనే గొర్రెల కాపరి జీవించేవాడు. ఆయన ధైర్యశాలి, తెలివైనవాడు. చేతిలో కర్ర పట్టుకుని ఫ్లూట్ ఊదుతూ గొర్రెలను పర్యవేక్షిస్తున్నాడు. వెనుక పచ్చని మైదానం, అక్కడ గొర్రెలు మౌనంగా గడ్డి మేస్తూ ఉన్నాయి. దావీదు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆకస్మికంగా చెట్ల వెనుక నుండి ఒక గంభీరమైన గర్జన వినిపించింది. ముందున్న గొర్రెలు భయంతో అటూ ఇటూ పరుగులు తీస్తూ ఉన్నాయి. హఠాత్తుగా చెట్ల వెనుక నుండి ఒక భారీ సింహం బయటకొచ్చింది. అది తన పసుపు గోధుమ రంగు కళ్లతో గొర్రెలను చూస్తూ వాటిని కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యింది. దావీదు లోపల ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. అతని దగ్గర ఆయుధాలు లేవు, కేవలం ఒక చిన్న గొట్టం మరియు కొన్ని రాళ్లు మాత్రమే. కాని అతను తన గొర్రెలను కాపాడాలని నిశ్చయించుకున్నాడు. దావీదు గంభీరంగా నిలబడి తన కాళ్లు గట్టిగా నేలపై ఉంచి ఉన్నాడు. అతని ముఖంలో ధైర్యం మరియు ఏకాగ్రత కనిపిస్తున్నాయి. అతని కళ్ళు సింహాన్ని ఖచ్చితంగా చూస్తున్నాయి. అతను ఒక చిన్న మృదువైన రాయిని ఎత్తుకుని తన గొట్టంలో ఉంచుతున్నాడు. వెనుక భయంతో ఉన్న గొర్రెలు అతనివైపు చూస్తున్నాయి. సింహం గాల్లోకి ఎగిరి గొర్రెలపైకి దూకింది. తన పెద్ద పంజాలను విసిరి భయంకరంగా గర్జిస్తోంది. సింహం ఒక్కసారిగా గొర్రెలపై దూకింది. అదే సమయంలో దావీదు తన గొట్టాన్ని బలంగా ఊపి రాయిని వేగంగా విసిరాడు. రాయి నేరుగా సింహం నుదుటిపై తాకింది. సింహం గట్టిగా గర్జించి తలనొప్పితో కిందపడిపోయింది. అది భయంతో వెనక్కి వెళ్లి అడవిలోకి పరుగు తీసింది. దావీదు తన గొర్రెలను రక్షించాడు. దావీదు గర్వంగా నిలబడి తన చేతిలో గొట్టాన్ని వదిలి ఉంచాడు. గొర్రెలు అతని చుట్టూ గుంపుగా చేరి భద్రంగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఒక అందమైన సూర్యాస్తమయం. దావీదు ఒక పెద్ద రాయిపై కూర్చుని తన గొట్టాన్ని ఊదుతున్నాడు. గొర్రెలు ప్రశాంతంగా అతని చుట్టూ విశ్రాంతి తీసుకుంటున్నాయి.